డిఫెన్స్ లో ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారా? సినీ ఇండస్ట్రీలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారా? ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ పెట్టాలి. స్పోర్ట్స్ ఒలింపిక్స్ లో ఎస్సీ ఎస్టీ బీసీలు లేరు. కంపెనీ సీఈఓలో ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు? ఇలాంటి మాటలు మాట్లాడితే ఒక్క రాహుల్ గాంధీ. సమాజాన్ని విభజించే కుల రాజకీయాల మంత్రదండం కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. మనం గనక గమనిస్తే భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రతి మనిషికి సమాన హక్కులు, సమాన అవకాశాలు ఉండాలని రాజ్యాంగం చెప్తుంది. కానీ రాజకీయ నాయకులు ఈ సమానతను రాజకీయ లాభాల కోసం వాడుకు చేస్తున్నారు. కులం ఆధారంగా ఓట్లు చేల్చడం, ఒక వర్గానికి మరో వర్గానికి వ్యతిరేకంగా ప్రేరేపించడం కాంగ్రెస్ కి కొత్తేం కాదు. అంబేద్కర్ ప్రజాస్వామ్యాన్ని ఆత్మతో పోల్చితే రాహుల్ గాంధీ కులం పేరుతో విభజన పెంచి ప్రజాస్వామ్యం అనే ఆత్మకు తూట్లు పొడుస్తున్నాడు. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, భారతదేశ అభివృద్ధిని అడ్డుకోవడానికి. రిజర్వేషన్ వ్యవస్థ సమాన అవకాశాల కోసం రూపొందించబడితే అది ఇప్పుడు రాజకీయ ముసుగులోకి వెళ్లిపోయి వెనుకబడిన వర్గాల వారిని ఓటు బ్యాంకుగా వినియోగించుకోవడానికి, మార్చుకోవడానికి పనికొస్తుంది. ముఖ్యంగా యువత ఈ కుల రాజకీయాల పాత ఆటలను బాగా గమనిస్తున్నారు. వారికి కులం కాదు, దేశ భవిష్యత్తు, దేశ అభివృద్ధి ముఖ్యం. వారిని విభజించి పాలిస్తాం, వారి మధ్య కులాల పేరుతో చిచ్చు పెడతాం అంటే ఇప్పుడు ఏ యువత వాటిని అంగీకరించే స్థితిలో లేరు. ఏకతాభావం పెంపొందించడంలో దేశ భవిష్యత్తు ఉందని యువత గుర్తిస్తున్నారు. నిజమైన నాయకత్వం అంటే కులం, మతం, ప్రాంతం అనే గోడలను కూల్చి ప్రతిభ ఆధారంగా ఎదగగల సమాజాన్ని నిర్మించడం అని యువత ఎదురు తిరుగుతున్నారు. కానీ రాహుల్ గాంధీ ఇంకా పాత కులవాద రాజకీయాల దారిలోనే అధికారాన్ని, తన సుఖాన్ని, లాభాల్ని ఎదుక్కుంటూనే ఉన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్, జై భారత్.